నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. ఓల్డ్ బోయిన్పల్లి పరిధిలోని గోరీనగర్ లో తాగునీటి మెయిన్ పైప్ లైన్ లీకేజీ కారణంగా గత వారం రోజులుగా విలువైన మంచినీరు భారీగా వృధాగా పోతుంది. అండర్ గ్రౌండ్ పనుల విషయంలో పైప్ లైన్ దెబ్బతినడంతో ఈ లీకేజీ ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. లీకేజీ కారణంగా ప్రతిరోజు వేల లీటర్ల తాగునీరు రోడ్డుపైకి చేరి వృధాగా ప్రవహిస్తోంది. రోడ్డంతా నీరు నిల్వ ఉండడంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల బురద గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు జలమండలి జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా విలువైన తాగునీరు వృధాగా పోతున్న సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి లీకేజీని అరికట్టి దెబ్బతిన్న మెయిన్ పైప్ లైన్కు శాశ్వత మరమ్మతులు చేపట్టి తాగునీటి వృధాను నివారించడంతో పాటు ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.